డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహిళలకు పురుషులతో సమాన హక్కులు కల్పించిన మహనీయులు అంబేద్కర్ అని తెలిపారు. ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొన్ని రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగం మార్చాలని చూస్తున్నాయని, వారికి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలిపారు భట్టి విక్రమార్క. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఈ భారతదేశంలో పుట్టడం భారతీయులందరికీ కూడా గర్వకారణం. ప్రపంచ మేధావిగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకి ఒక మార్గదర్శన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండేటట్టుగా ఆ ఆలోచనలన్నింటినీ పుణికిపుచ్చుకొని భారతదేశానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు. సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం అంతిమంగా భారతదేశ ప్రజల జీవన స్థితిగతుల్నే మార్చేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఈనాటికి కూడా భారతదేశం ప్రజాస్వామ్యయుతంగా బలమైనటువంటి పునాదులతో నిలబడ్డది అని అంటే కేవలం వారు అందించినటువంటి భారత రాజ్యాంగం. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ శతాబ్దాలుగా అనేక రకాలైనటువంటి అసమానతతో, తారతమ్యాలతో భారత సామాజిక నిర్మాణం అత్యంత సంక్లిష్టంగా వ్యవస్థీకృతమై ఉన్నదాన్ని ఎటువంటి రక్తపాతం లేకుండా భారత రాజ్యాంగం అనేటువంటి గ్రంథంతో అనేక మార్పులకి నాంది పలికినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. భారతదేశంలో మహిళకి సమానమైనటువంటి హక్కులు కానీ, లేకపోతే మెటర్నిటీ లీవ్ లాంటిది కానీ, ఆస్తిలో హక్కులు కానీ, సమానత్వాన్ని కానీ తరతరాలుగా లేనటువంటి భారతీయ మహిళకి భారత రాజ్యాంగంలో పొందుపరిచి పురుషుడితో సమానంగా భారతీయ మహిళలకి ఔన్నత్యాన్ని నిలబెట్టినటువంటి గొప్ప తాత్వికవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కార్మిక చట్టాలను లేబర్ మినిస్టర్గా, లా మినిస్టర్గా 8 గంటల పని దినాల నుంచి మొదలు పెడితే అనేక హక్కుల్ని కార్మికుల కోసం పొందుపరిచినటువంటి గొప్ప కార్మిక పక్షపాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి పౌరుడికి కూడా సామాజిక ఆర్థిక తాతతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఒకటే ఓటు హక్కు ఉంటుంది అని చెప్పి ఆ ఓటు హక్కు ద్వారా తనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కోసం ప్రతి పౌరుడికి అందించినటువంటి గొప్ప వరం భారత రాజ్యాంగం. ఇన్ని రకాలైనటువంటి మార్పులతో, చేర్పులతో, ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించి ఈనాడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నిలదొక్కుకోవటానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టడానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కారణం అని చెప్పడానికి ఎటువంటి సందేహం కానీ ఆలోచన కానీ లేదు. ఈరోజు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కొన్ని రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చాలని, భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలన్నింటినీ కూడా వారి గుప్పెట్లో పెట్టుకోవాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కుయుక్తులకి వ్యతిరేకంగా ఈరోజు భారత ప్రజాస్వామ్యవాదులంతా రాజ్యాంగాన్ని కావాలని కోరుకునేటువంటి వాళ్ళంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.